శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోష దృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో భగవంతుని విశ్వరూపం ఎలా ఉంటుంది, ఎవరికి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది, విశ్వరూప దర్శనం తర్వాత అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది తదితర విషయములు తెలుపబడినవి. అర్జునుడు పలికెను, కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానం తొలగిపోయినది. కమలపత్రాక్ష, నీవు చెప్పగా భూతముల సృష్టి లయములు విపులముగా విన్నాను. అక్షయమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను. పరమేశ్వర, నిన్ను గురించి నువ్వు చెప్పినదంతా యథార్థమే. పురుషోత్తమ, నీ వ్యాపక రూపం చూడాలని ఉంది. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్యరూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానుడు పలికెను, పార్థ, అనేక విధాలైన అనేక వర్ణాలు ఆకారాలు కలిగిన దివ్యమైన నా రూపాలు వందల కొలది వేల కొలది చూడు. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నా యందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడను చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఓ అర్జున, ఇక్కడ నా దేహంలో ఒక్కచోట చేరిన సమస్త చరాచర జగత్తును చూడు. ఇవి కాక ఇంకా ఏమి చూడదలుచుకున్నావో అవి కూడా. చర్మ చక్షువులతో నా ఈ రూపమును నువ్వు నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడుము. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితం. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాలించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతిపుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరావు. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకేచోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకాంకితుడై తేజోమయమైన ఈ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుచూ ఇట్లనెను. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణకోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు, నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకున్నాను. హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను
తేజపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. నీవు అక్షరబ్రహ్మవు, తెలుసుకోదగిన వాడవు, ఈ జగత్తుకు ఆశ్రయము, అవ్యయుడువు, శాశ్వత ధర్మమును రక్షించువాడువు, సనాతన పురుషుడవు అని నేను అనుకుంటాను. నీవు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును తప్పింపజేయుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులు, సిద్ధులు స్వస్తి వచనములు తోడను, ఉత్తమోత్తమ స్తోత్రములు తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీ కుమారులు, మరుద్గన్మలు, పితరులు, అట్లే గంధర్వులు, యక్షులు, సురలు, సిద్ధులు వీరందరూ సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. కృష్ణ, అసంఖ్యాకములైన వక్త్రములు, నేత్రములు, చేతులు, ఊరువులు, పాదములు, ఉదరములు, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయంతో వణికిపోచున్నాను. ఏలనన హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యం సడలినది, శాంతి దూరమైనది. భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి గొల్పుచున్నవి. వాటిని చూచి నాకు దిక్కుతోచుకున్నది, శాంతి శూన్యమైనది. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడు కమ్ము. ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షం నందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతి వేగముగా పరుగులు తీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్య పడి నుగ్గు నుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని కనిపించుచున్నారు. వేగంగా సాగే అనేక నదుల జలప్రవాహాలు సముద్రం వైపుకే దూకినట్లు ఈ లోకంలోని వీరులంతా మండుతున్న నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. రెక్కపురుగులు మండే దీపములోకి దూకి నశించడానికి ఏ విధంగా తొందరపడతాయో అదేవిధంగా ప్రాణులు నీ నోళ్లలోకి దూకి నశించటానికి వేగిరపడుతున్నారు. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబలించుచు మాటిమాటికి నీ చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు సమస్తమైన జగత్తును తప్పింపజేయుచున్నవి. ఓ దేవదేవా, నీకు నమస్కారములు. ప్రసన్నుడు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవానుడు పలికెను. లోకక్షయం చేయడం కొరకు పెరిగిన కాలస్వరూపుణ్ణి నేను. లోకాలను సంహరించడానికి ఇక్కడ పూనుకొని ఉన్నాను. రెండు వైపులా మోహరించి ఉన్న యోధులందరూ నీవు లేకపోయినా మిగిలినవారు. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపము. వీరందరూ నా చేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడు కమ్ము. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయవ్రత, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపము. భయపడకుము. రణరంగుమన శత్రువులను తప్పక జయించగలవు. కనుక యుద్ధము చేయుము. సంజయుడు పలికెను. ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయంతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు ఇలా పలికెను.
అర్జునుడు పలికెను. ఓ కేశవ, నీ మహత్యము చేత జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితం. భయగ్రస్తులైన ఈ రాక్షసులు నలుదిక్కులను పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడు. కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే, వాటికంటేనూ పరమైన అక్షర స్వరూపుడవు నీవే. నిన్ను ఎవరు నమస్కరింపకుందురు? నీవు ఆదిదేవుడువు, పురాణపురుషుడువు, ఈ విశ్వానికి పరమైన ఆశ్రయము నీవు. తెలివి తెలియబడదగినది నీవు. నీవు పరంధాముడవు, అనంత రూపాలతో విశ్వమంతా నిండి ఉన్నావు. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మపిత వీరందరూ నీవే. నీకు మరల మరల నమస్కారము, 1000 సార్లు నమస్కారము. ఓ సర్వరూప, నీకు ఎదుట నమస్కారము, వెనుక నమస్కారము, అన్ని వైపులా నమస్కారము. నీ బల పరాక్రమములకు అంతులేదు. సమస్తమును నీవు వ్యాపించి ఉన్నావు, కనుకనే నీవు సర్వుడవు. నీ మహిమను ఎరుగక నిన్ను నా సకునిగా భావించి చనువు చేగాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అనుచు తొందరపాటుతో ఆలోచింపక నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయమునందు ఏకాంతమున గాని అన్యసకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరచి ఉండవచ్చును. నా అపరాధములన్నింటినీ క్షమింపమని వేడుకొనుచున్నాను. చరాచర లోకానికి నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, గురుతరుడవు. నీతో సమానమైనవాడు లేడు. నీకంటే అధికుడు ఈ 3 లోకాలలోనూ ఎట్లా ఉండగలడు? నిన్ను మించినవాడు మరొకడు లేడు. కనుక దేవా, నమస్కరించి సాష్టాంగపడి స్తుతింపదగినవాడు అయిన నిన్ను ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థిస్తున్నాను. పుత్రుని తండ్రి వలె, సకుని సకుని వలె, ప్రియురాలిని ప్రియుని వలె నన్ను నా అపరాధమును మన్నించు. పూర్వమెన్నడూ చూడని ఈ రూపమును చూచి ఆనందం పొందుతున్నాను. మనస్సులో భయం కూడా కలుగుతున్నది. ఓ దేవదేవ, జగన్నివాస, ప్రసన్నుడు కమ్ము. నీ పూర్వపు రూపమే నాకు చూపించుము. కిరీటము, గద, శంఖ చక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహో, విశ్వమూర్తి, మునుపటి నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానుడు పలికెను. ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేదు. ఓ కురువేరా, వేదములు చేగాని, యజ్ఞములు చేగాని, అధ్యయనము చేగాని, దానములు చేగాని, కర్మలు చేగాని, ఉగ్రతప్పములు చేగాని నన్ను ఈ రూపంలో చూడటం నీకు తప్ప మరొకరికి మానవలోకంలో శక్యం కాదు. ఇప్పుడు చూపిన నా ఈ ఘోర రూపము చూచి నీవు భయపడవద్దు, మోహం కూడా చెందవద్దు. భయం వదలి మనప్రీతితో మళ్ళీ నీవు నీకిష్టమైన శంఖము, చక్రము, గద ధరించిన నా ఈ చతుర్భుజ రూపము చూడు. సంజయుడు పలికెను. ఈ విధంగా అర్జునునితో అని వాసుదేవుడు మళ్ళీ తన స్వరూపాన్ని చూపించాడు. ఆ మహాత్ముడు మళ్ళీ సౌమ్యదేహం ధరించి భయపడిన అర్జునునికి ధైర్యం కలిగించాడు. అర్జునుడు పలికెను. ఓ జనార్దన, సౌమ్యమైన నీ ఈ మానుష రూపము చూచి మనశ్శాంతిని పొందాను, యథాస్థితికి వచ్చాను. శ్రీ భగవానుడు పలికెను. నీవు దర్శించిన నా రూపము చాలా దుర్లభమైనది. దేవతలు సైతం నిత్యము ఈ రూపము చూడవలెనని కోరుకుంటారు. నీవు నన్ను చూచినట్లు చూడటం వేదాల వల్ల గాని, తపస్సు చేత గాని, దానం చేత గాని, యజ్ఞం వల్ల గాని సాధ్యం కాదు. కానీ ఓ పరంతప అర్జున, ఈ విధమైన నా రూపము గురించి తెలియడము, దర్శించడము, నాలో ప్రవేశించడము అనన్య భక్తి వల్లనే సాధ్యము.
పాండవ, అత్యాసక్తిని విడిచి సర్వప్రాణుల ఎడల ద్వేషం లేక నా కొరకు కర్మలను ఆచరిస్తూ నన్నే పరమగతి అని తలచి నా భక్తుడైన వాడు నన్నే పొందుతాడు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.